హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు హౌస్‌లో మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు 2 టీములుగా ఏర్పడి ఎవరైతే ఎక్కువ ఆరెంజ్ జ్యూస్ తీస్తారో వారే విన్నర్. ఈ టాస్క్‌లో ఫస్ట్ టీమ్ అయితే విన్ అయ్యింది. ఫస్ట్ టీమ్ సోనియా, సీత, విష్ణు, పృథ్వీ. సెకండ్ టీమ్ ప్రేరణ, నైనిక, యాష్మి, మణికంఠ. ఓకే. ఇక నాకు సార్ వచ్చి బెలూన్ టాస్క్‌లో అభయ్ వ్యవహరించిన విధానాన్ని వీడియో ప్లే చేసి చూపించారు. సోనియా సంచాలకుగా ఎంత చెప్పినా వినకుండా బాక్స్ బయట నుంచి ఆడావు. అసలు నువ్వు ఎవరి మాట వినలేదు. నువ్వు పెద్ద సైకోగాడివి అన్నారు. అభయ్ బిగ్ బాస్ తిట్టిన విధానాన్ని ప్లే చేశారు. అసలు అభయ్ ఎందుకలా తిట్టాడో అర్థం కాలేదు. మనం ఎవరి ప్లేస్‌లో ఉంటున్నామో వారిని అలా తిట్టి అవమానించడం కరెక్ట్ కాదు. అసలు అభయ్ బిగ్ బాస్‌ని మెంటల్ గాడు, వాడి పెళ్ళాం కొడుతున్న ప్రతిసారి టాస్కులు మారుస్తున్నాడు. నా వాయిస్ ముఖం పెట్టి వీడియో చేయండి, ఎడిట్ చేయొద్దు. బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినా ఇదే చెబుతాను. ఇదో పెద్ద వేస్ట్ హౌస్ అని చెప్పాడు. 3 సభ్యులు వంట చేయాలంట. ఇదో ట్విస్ట్ అంట. బిగ్ బాస్ బయాస్ గాడు అని చాలా ఘోరంగా తిట్టాడు అభయ్. బిగ్ బాస్ సీజన్స్లో ఎవరు ఇలా తిట్టి ఉండరు. ఇక నాకు సార్ రెడ్ కార్డ్ ఇచ్చి గేట్స్ ఓపెన్ చేయమన్నారు. గెట్అవుట్ అన్నారు. ఇక అభయ్ సాష్టాంగ దండాలు పెట్టి సారీలు చెప్పాడు. కంటెస్టెంట్స్ కూడా బ్రతిమలాడి నాగ్ సార్ని ఎక్స్క్యూజ్ చేయమన్నారు. ఇక నాగ్ సార్ డోర్స్ క్లోజ్ చేయమన్నారు. అభయ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక నిఖిల్ని నుంచోమని ఎగ్ టాస్క్లో ఎవరు బాగా ఆడారు అంటే సీత అన్నాడు నిఖిల్. మరి సోనియాకి ఎందుకు ఇచ్చావు ఈ రెడ్ ఎగ్ని అని క్లాస్ తీశారు. నువ్వు చీఫ్గా బాగా చేస్తున్నావు, కానీ నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో అన్నారు. ఇక సోనియాతో రెడ్ ఎగ్ తీసుకోవడం కాదు, గెలిచి చూపించాలి అన్నారు. మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా మీద గెలుస్తావురా అని అనడం కాదు, గెలిచి చూపించు అన్నారు సోనియాతో. ఇక యష్మి, సీత, ప్రేరణ, విష్ణుప్రియ, నైనికను నుంచోపెట్టి లేడీస్ అందరూ కుమ్మేశారు ఎగ్ టాస్క్లో అని మెచ్చుకున్నారు. ఇక విష్ణుప్రియ, ప్రేరణలకు క్లాస్ తీసుకున్నారు. ఇద్దరు కుళాయిల దగ్గర కొట్టుకున్నట్లు కొట్టుకున్నారు. మిమ్మల్ని అభిమానించే ప్రజలు ఇదంతా చూసి బాధపడతారని చెప్పారు. అసలైతే ఫస్ట్ ప్రేరణ రాక్షసి, క్యారెక్టర్ లెస్ అని విష్ణుప్రియని అంటుంది. విష్ణుప్రియ నువ్వు పెద్ద ప్రతిభతవా అంటుంది ప్రేరణ. ఇదంతా వీడియో ప్లే చేసి చూపించాడు. ఇక వీళ్ళిద్దరికీ ఎగ్స్ దగ్గర గొడవ స్టార్ట్ అయింది కాబట్టి 5 ఎగ్గులు తెప్పించి ఇద్దరికీ తినిపించాడు. నెక్స్ట్ పృథ్వీని నుంచోబెట్టి నిన్ను బ్యాడ్ వర్డ్స్ వాడొద్దని చెప్పానుగా, గేమ్లో అంత రూడ్గా ప్రవర్తించొద్దు, ఇక ఇలాగే ఉంటే హౌస్ బయటకే వెళతావు అంటారు నాకు సార్. నెక్స్ట్ మణికంఠని నువ్వు ప్రేరణ దోశ విషయంలో ఎందుకు అంత పెద్దదిగా చేశావు అని వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ మామూలుగా దోశ వేసింది, దాన్ని విష్ణుప్రియ మణికంఠ పెద్దది చేశారు. ఈ మణికంఠ అన్ని విషయాల్లో దూరి రాద్ధాంతం చేస్తున్నాడు అన్నారు నాకు సార్. నీ పని నువ్వు చూసుకొని కన్ఫెషన్ రూమ్కి పిలిపించి నీ పాప కోసం ఇక్కడికి వచ్చావు. ఎందుకు యాష్మికి హగ్గులు ఇస్తున్నావు? ఆ అమ్మాయికి చాలా డిస్కంఫర్ట్గా ఉంది కదా, ఈసారి ఇలా చేస్తే బయటికి అని వార్నింగ్ ఇచ్చి వీడియో ప్లే చేసి మరీ చూపించారు నాగ్ సార్. మణికంఠ చాలా ఫీల్ అయ్యాడు, సారీ చెప్పాడు బిగ్ బాస్కి, నాగ్ సార్కి. ఇక నిఖిల్తో నీతో ఛాలెంజ్ చేసేవాళ్ళు వస్తారు అని చూసుకో అన్నారు. అంటే ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించింది అని అనిపించింది. ఆదిత్య బొమ్మని ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోమన్నారు. సలహాలు ఇవ్వడం కాదు, హౌస్లో ఉండని చెప్పారు. ఆదిత్య బొమ్మ అయితే సరే సార్ అని చెప్పాడు. ఇక అభయ్కి అయితే వణుకు పుట్టించారు నాకు సార్. ఉండాలి కదా బిగ్ బాస్ అంటే అభయం. ఓకే, టుమారో సండే ఫండే. ఈ రోజు అయితే ఎలిమినేషన్ జరగలేదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.